హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 5,538 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత, ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేయండి. ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మన జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్కి సంబంధించిన పరీక్ష అనేది అనంతపురం, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు విజయనగరం లొకేషన్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన పరీక్ష అనేది గుంటూరు, కర్నూలు, విజయవాడ లొకేషన్లో కండక్ట్ చేస్తామని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల వివరాలు చూసుకుంటే ప్రిలిమ్స్ పరీక్ష అనేది హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో నిర్వహిస్తారు. అదే మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్ష అనేది హైదరాబాద్ మరియు కరీంనగర్ లొకేషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇదే నోటిఫికేషన్లో ఏ బ్యాంక్లో ఏ ఉద్యోగాలు ఏ రిజర్వేషన్ అభ్యర్థులకి కేటాయించబడ్డాయి అనేది కూడా డీటెయిల్డ్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో టోటల్గా 499 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 51 పోస్టులు ఉన్నాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చూసుకుంటే 128 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు. అలాగే తెలంగాణకు సంబంధించిన గ్రామీణ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎటువంటి పోస్టులు కూడా లేవని చెప్పారు. తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసి పోటీ పడవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి. అంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 200, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 14, సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేరే వేరే లొకేషన్స్లో ఉండడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన బ్రాంచెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. మరి ఈ పోస్టులు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేవు. వీటితో పాటుగా ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్లో ఆ పోస్టులు అయితే లేవన్నమాట. ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, దీంతో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐబీపీఎస్ నుంచి విడుదల కావడం అయితే జరిగింది. ఐబీపీఎస్ ద్వారా మొత్తంగా ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి అంటే ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాలు మరియు ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అనేవి భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం వీళ్ళు దరఖాస్తులు అయితే కోరుతున్నట్టుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీకు తప్పనిసరిగా స్థానిక భాష వచ్చి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏదైతే ఉందో అది తెలంగాణలో ప్రస్తుతం అయితే ఉంది. అంటే తెలంగాణలో ఇది తెలంగాణకు సంబంధించిన బ్యాంకుగా మనం పరిగణించాలి. ప్రజెంట్ ఇకపై ఇది వరంగల్లో హెడ్ ఆఫీస్ ఉంది. దీనికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు. అలాగే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇది కడపలో హెడ్ ఆఫీస్ ఉంది. దీనికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు. ఇది కూడా మీకు తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ వస్తే ఇందులో ఉన్న పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఇది గుంటూరులో హెడ్ ఆఫీస్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్ఆర్బి అని చెప్పొచ్చు. తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్గా మనకి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకుంటే సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇది చిత్తూరులో హెడ్ ఆఫీస్ ఉంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు హైదరాబాద్లో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంది. తెలుగు, ఉర్దూ అనేది దీనికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులో మీరు వేరు పోస్టులు కూడా అప్లై చేయొచ్చు. అయితే ఆఫీసర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అందులో ఏదో ఒక ఉద్యోగం
ఉద్యోగానికి మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటుగా ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3లో ఏదైనా ఒక ఉద్యోగానికి కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి, ఏజ్ ఏమిటి అనేది అయితే మనం చూద్దాం. ముందుగా ఏజ్ విషయానికి వస్తే ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలకు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మే 31, 2002 నాటికి కౌంట్ చేస్తారు. ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగాలకి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దీనికి కూడా సేమ్ డేట్ అనేది కట్ ఆఫ్ డేట్గా ఇచ్చారు. ఆఫీసర్ స్కేల్ 1 అనే ఉద్యోగానికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 2005 మే 31 నాటికి ఈ ఏజ్ అనేది కౌంట్ చేస్తారు. ఇక ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు దీనికి 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 1996 జూన్ 2 నుంచి 2005 జూన్ 1 మధ్య ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఒక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులైతే 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులైతే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. మీకు నేను పూర్తి నోటిఫికేషన్ చదవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఎలాగ ప్రొవైడ్ చేశాను కనుక అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంకా క్లియర్గా చదువుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్ ఏమిటి ఉండాలి అంటే జూన్ 21, 2023 నాటికి అంటే లాస్ట్ డేట్ అప్పటికి ఆ తేదీ నాటికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అనుకోండి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోకల్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు, అలా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ అనేది ప్రత్యేకంగా అవసరం అయితే లేదు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషనే ఉండాలి. అయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ ఇలాంటి వాటిలో ఎవరైతే ఈ కోర్సు పూర్తి చేసి ఉంటారో డిగ్రీ అనేది వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. కంప్యూటర్కి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగానికి చూసుకుంటే సేమ్ మనకి ఆఫీసర్ స్కేల్ 1కి ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే అడిగారో ఇక్కడ కూడా అలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అనేటువంటి నిబంధన అనేది పెట్టలేదు. కానీ 2 ఇయర్స్ ఆఫీసర్గా ఏదైనా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో కానీ బ్యాంక్లో కానీ పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగానికి కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలాంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా 1 ఇయర్ అదేవిధంగా 2 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని, చార్టెడ్ అకౌంట్ అని, లా ఆఫీసర్ అని, ట్రెజరీ మేనేజర్ అని, మార్కెటింగ్ ఆఫీసర్ అని, అగ్రికల్చర్ ఆఫీసర్ అని ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఆఫీసర్ స్కేల్ 3 దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి డిగ్రీలు చేసిన వారికి ప్రాధాన్యత అయితే ఇస్తారు. మినిమం 5 ఇయర్స్ వరకు కూడా ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది అవసరమని ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వస్తే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఉద్యోగాలకి ₹175 ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు అయితే పే చేయాలి. అదే మిగతా అభ్యర్థులు అయితే 850 పే చేయాలి. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి అయితే 175, మిగతా వాళ్ళు ₹850 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఉద్యోగాలకి మరియు ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకి కండక్ట్ చేస్తారు. అంటే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రతిదానికి కూడా 40 మార్కులు ఉంటాయి. 45 మినిట్స్ టైం ఇస్తారు. 80 ప్రశ్నలు, 80 మార్కులకి ఈ యొక్క ప్రశ్నపత్రం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగానికి రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు, మొత్తంగా 80 ప్రశ్నలు, 80 మార్కులు, 45 నిమిషాల సమయం అయితే ఉంటుందని మనకి నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వీటికి ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. వీటికి ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో అది ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటన్నింటిని బేస్ చేసుకొని వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మెయిన్స్ పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. 200 ప్రశ్నలు, 200 మార్కులకు 2 గంటల సమయం అయితే ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు కూడా రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్,
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలొస్తాయి. 200 మార్కులు, 200 ప్రశ్నలైతే వస్తాయి. దీనికి 2 గంటల సమయం అయితే ఉంటుంది. 0.25 నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక కొన్ని ఉద్యోగాలకి కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. అంటే స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాలకని చెప్పొచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో పరీక్ష అయితే ఉంటుంది. తెలంగాణ వారికి ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటుగా ఉర్దూ లాంగ్వేజ్లో కూడా పరీక్ష అయితే ఉంటుంది. ఇక సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఏ ఉద్యోగాలకు ఉంటుందంటే ఆఫీసర్ స్కేల్ 2కి మరియు ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ చదివితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఆ తర్వాత ఈ పోస్టులకి అర్హత, ఆసక్తి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూద్దాం. ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేయాలంటే దరఖాస్తు ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. జూన్ 21 అనేది చివరి తేదీ. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ అనేవి జూలై లేదా ఆగస్టులో విడుదల చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం ఆగస్టులో కండక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఫలితాలు అనేవి సెప్టెంబర్లో విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ లేదా కొన్ని రకాల పోస్టులకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది కనుక వాటికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్లోనే దీనికి సంబంధించిన పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి అక్టోబర్లో విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ లేవా కాల్ లెటర్స్ అనేవి అక్టోబర్ లేదా నవంబర్లో వాళ్ళు కాల్ లెటర్స్ రిలీజ్ చేసి అక్టోబర్ లేదా నవంబర్లోనే ఈ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరి 2024 నాటికి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి పూర్తి స్థాయి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.